ఇప్పుడు మా ఫ్రాలిక్ తపస్సు నన్ను ఫోర్స్ చేసి దావతే రంజాన్కి వెళ్దాం అని నేను తీసుకెళ్తుంది. నిన్న వాడు ఏంటంటే వాడు అట్లా ఇట్లా జిమ్మిక్ చేస్తే నేను కూడా ఏదో రకంగా అది పట్టుకోవాలని ఎక్సైటెడ్గా ఉన్నాడు. దానికోసం వెళ్తున్నామండి. రేష్మ అక్కడ నుంచి వచ్చింది, మేము ఇక్కడ నుంచి వచ్చాం. లెట్స్ గో. చాయ్ తాగుతున్నాం ఎందుకంటే నేను ఇఫ్తార్ తర్వాత చాయ్ తాగలేదు, అందుకని ఫస్ట్ చాయ్ తాగేసి అప్పుడు లోపలికి వెళ్తాం. జనాలు తోసుకుంటున్నారు, అంతమంది జనాలు అసలు. ఇంకా ఫుడ్ కౌంటర్స్ దగ్గర అయితే పిచ్చి జనాలు ఉన్నారు, అసలు మామూలుగా లేరు. అర్ధరాత్రి అసలు 11-11:30 అయితే ఇంకా అందరు రోడ్డు మీదనే ఉన్నారు. అసలు ఇబాదతులు చేస్తున్నారా, ఎవరైనా రోడ్ల మీద తినడానికి షాపింగ్ చేయడానికి తిరుగుతున్నారా అర్థం కావట్లేదు. అంతమంది జనాలు ఉన్నారు. అంటే షేమ్లెస్గా చెప్తాను నేను, ఐ డోంట్ ఫీల్ షేమ్ ఇన్ దట్ టైమ్. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. సండే ఇప్పుడే మా ఇఫ్తార్ అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 8 o'clock. ఇప్పుడు మా ఫ్రాలిక్ తపస్సు నన్ను ఫోర్స్ చేసి దావతే రంజాన్కి వెళ్దాం అని నేను తీసుకెళ్తుంది. నిన్న తను వెళ్ళొచ్చింది. సో మీరు రావాల్సిందే, నేను రానంటే లేదు, ఎట్లాగైనా రావాలంటే బయలుదేరుతున్నాం అనమాట. ప్రిన్స్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్గా ప్రిన్స్కి ఏంటంటే అక్కడ ఏదో మ్యాజిక్ ఐస్ క్రీమ్ లాగా పెట్టారు, అది వాడు అక్కడ పర్సనల్గా వాడు అక్కడ ఉండి చూడాలంట. సో దానికోసమని వాడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. నా పర్మిషన్ తీసుకున్నాడు, నేను వచ్చినా రాకపోయినా ఐస్ క్రీమ్ తింటాను, అక్కడికి వెళ్తాను అనేసి. సరే అన్న, సరే ఎలాగో వాడు ఎక్సైటెడ్గా ఉన్నాడు, వాళ్ళతో పాటు నేను వెళ్దాము, నాతో పాటు మీ అందరిని కూడా తీసుకెళ్దామని బయలుదేరుతున్నాను అనమాట. సో అర్బాస్, నేను, ప్రిన్స్ అండ్ తబస్సుం వెళ్తున్నాము. యూసుఫ్ని పిలిచి అడుగుదాం ఒకసారి. యూసుఫ్, కమ్. ఎస్, ఆర్ యూ ఎక్సైటెడ్? Yeah. Excited? I want to play the turtle. What's that? Turkish ice cream, magic ice cream, right? Yeah, you have to play and You pull have to that. play. I'll use 2 hands, 2 legs. 2 legs also. వాడు ఏంటంటే వాడు అట్లా ఇట్లా జిమ్మిక్ చేస్తే నేను కూడా ఏదో రకంగా అది పట్టుకోవాలని ఎక్సైటెడ్గా ఉన్నాడు. దానికోసం వెళ్తున్నామండి దావతే రంజాన్. First Winter's Palace. ఓకే Then Dawati Ramzan. ఓకే, లిస్ట్ ఇస్తున్నాడు ఎక్కడెక్కడికి వెళ్ళాలని. అబ్బో, సో లెట్స్ గో. ఫైనల్ గా మేము వచ్చేసాం. అండ్ హియర్ ఇస్ రేష్మ అక్కడ నుంచి వచ్చింది, మేము ఇక్కడ నుంచి వచ్చాం. లెట్స్ గో. రాగానే ఫస్ట్ ఏం చేసామంటే వాడు ఐస్ క్రీమ్ కోసం వెళ్ళాము. నో గెట్ అవుట్ ఆఫ్టర్ 1 hour. సో మేము ఇప్పుడు చాయ్ తాగుతున్నాము ఎందుకంటే నేను ఇఫ్తార్ తర్వాత చాయ్ తాగలేదు, అందుకని ఫస్ట్ చాయ్ తాగేసి అప్పుడు లోపలికి వెళ్తాం. బాగుంది, కేసర్ వేసారు, బాగుంది. Number 104 Khan's Pearls and Jewelers. చాలా బ్యూటిఫుల్ ఉంది వీళ్ళ దగ్గర కలెక్షన్. యూ షుడ్ చెక్ ఇట్ అవుట్. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ మామ్ ఇస్ ట్రైయింగ్ హియర్. प्यारा है नहीं? स्मार्ट भी मस्त है नहीं?
అస్సలాము అలైకుమ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నిన్న ఇంకా దావతే రంజాన్, గుల్మోహర్ వాళ్ళది, ఇంకంటే జష్నే ఏదో ఉంది, అది ఇవన్నీ వెళ్ళొచ్చేసరికి అసలు పిచ్చెక్కిపోయింది నాకు. అసలు మేము వెళ్ళింది 2 ప్లేస్లే, కానీ ఆ 2 ప్లేస్లో కూడా జనాలు తోసుకుంటున్నారు, అంతమంది జనాలు. అసలు ఇంకా ఫుడ్ కౌంటర్స్ దగ్గర అయితే పిచ్చి జనాలు ఉన్నారు, అసలు మామూలుగా లేరు. ట్రాఫిక్ ఫుల్ జామ్. అసలు నాకు చాలా సఫోకేటింగ్గా అనిపించింది కాసేపు అయిన తర్వాత. అసలు ఇంక వెళ్ళిపోదాం అంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా వచ్చేటప్పుడు నాకు అసలు చిరాకు ఉండి వ్లాగే చేయలేదు. అసలు జనాలు ఎంతమంది వస్తున్నారు, ఎలా కొంటున్నారు, అంతమంది ఏంటి అసలు. అర్ధరాత్రి అసలు 11-11:30 అయితే ఇంకా అందరు రోడ్డు మీదనే ఉన్నారు. అసలు ఇబాదతులు చేస్తున్నారా, ఎవరైనా రోడ్ల మీద తినడానికి షాపింగ్ చేయడానికే తిరుగుతున్నారా అర్థం కావట్లేదు, అంతమంది జనాలు ఉన్నారు. నేను ఇంకొకసారి నన్ను రమ్మని మాత్రం దయచేసి అడగొద్దని చెప్పేశాను ఫ్రాలిక్ తబస్సుమ్ని. అలాంటి ప్లేసెస్లో అసలు నో డౌట్ అంటే యూనిక్గా ఉన్నాయి డ్రెస్సెస్, అవన్నీ కొన్ని యూనిక్గా ఉన్నాయి, లేవని నేను అన్ను. కానీ అవసరమా అనిపించింది, అంత పబ్లిక్లో అంత దీంట్లో అవసరమా అనిపించింది. ఏంటని అర్థం కాలేదు. మొత్తానికైతే వచ్చేసా. ఇంకా మార్నింగ్ రాగానే పడుకున్నాను. మేము వచ్చేసరికి బాగా లేట్ అయింది. ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 12:45 అయ్యింది. మళ్ళీ 1 గంట పడుకొని లేచి మళ్ళీ సైరీ అంతా చేసుకొని మళ్ళీ నమాజ్ చదివి నేను మళ్ళీ 1 గంట సేపు పడుకొని మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో పనులు ఉన్నాయి. అండ్ ఈరోజు ఈవినింగ్ నాకు ఇంటికి గెస్ట్లు వస్తున్నారనమాట ఇఫ్తార్ కోసం. సో ఐ హ్యావ్ టు మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్. ఇఫ్తార్ కోసం కాదు, డిన్నర్కే వస్తున్నారు వాళ్ళు. అండ్ రేష్మా అండ్ వాళ్ళ అత్తగారు కూడా ఇంటికి వస్తున్నారు. సో ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఫస్ట్ నేను ఆ ప్రిపరేషన్స్ అన్నీ మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ నాటుకోడి చేస్తున్నాను. నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఆయిల్ వేసి దీంట్లో జింజర్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసాను. ఇప్పుడు ఈ గసగసాలు, కొబ్బరి ఫ్రై చేసి నూరి పెట్టుకున్నాను, ఆ పేస్ట్ వేసేస్తున్నా. నేను ఆ గ్రైండర్ కూడా చక్కగా వాష్ చేసి కొంచెం వాటర్ వేసేసుకొని సిమ్ మీద పెట్టాను. ఇది ఇంకా సిమ్ మీద కొంచెం బాగా పచ్చి వాసన పోవాలంటే మనం వేసుకున్న కొబ్బరి, గసగసాలు పచ్చి వాసన పోవాలి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాసన పోవాలి, ఇవన్నీ పోవాలి. కొంచెం దమ్ మీదే మనం సిమ్ మీద పెట్టేద్దాము, సో దట్ మంచిగా పైనుంచి ఆయిల్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను షుర్కుర్మా చేశాను. అండ్ ఇక్కడ రేష్మా నన్ను బ్లాగ్ చేస్తుంది. అస్సలాము అలైకుమ్. దమ్మిత మసాలా బాగా ఉడికి ఇట్లా నూనె వచ్చేసింది అన్నమాట చక్కగా పైకి. నేను చూపించడం యాజ్ యూజువల్ మర్చిపోయాను మళ్ళీ. ఇప్పుడు దీంట్లో నాకు కూడా వేసాను. వేసి చక్కగా కలుపుకోండి. ఒక 2 minutes ఇట్లా చక్కగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తా, కొంచెం పెరిగేసి క్లోజ్ చేస్తాను. కొంచెం 2 minutes ఇట్లా ఫ్రై చేసుకుందాం ఫస్ట్. ఎస్ రేష్మా గారు, చూస్తున్నాను మీరు ఎలా చేస్తున్నారని. అబ్బా నీకు చెప్పేంత వాళ్ళమా మేము? మీ చేతి వంటలు మంచిగా ఉంటుంది, నాకైతే నచ్చుతుంది. నా వంటలు మీకు నచ్చుతాయి అంతే. అలాగే ఎవరైనా అంతే, ఒకరికొకరు నచ్చుతాయి, మనకు నచ్చదు ఒక్కొక్కసారి అంతే. ఒక్కొక్కసారి కాదు, నాకు నా వంటలు నచ్చవు. అస్సలు నచ్చవా? మీకు నచ్చుతాయి, మా పిల్లలకైతే అస్సలు నచ్చవు నేను చేస్తే. ముందు అంటే ఎట్లా చేస్తారో అట్లా చేయండి అంటారు. వీడికి చూడండి ఏంట్రా ఫ్రై చేసి పెట్టుకున్న పెరుగు, మామూలు కూడా ఉడికించుకోవచ్చు మనం కుక్కర్లో కాకుండా. కాకపోతే ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి కుక్కర్లో వేసాను, తొందర అవ్వాలని. తర్వాత తీసి పెద్ద గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇది 3 whistles మాత్రమే పెడతా. తొందరలో కొన్ని బ్లాక్ చేయడమే మర్చిపోతున్నా. ఇప్పుడు ఆల్రెడీ దాల్చక్ పెట్టని చూపిస్తా ఉంది. ఇది నేను మటన్లో ఒక ఆనియన్ వేసుకున్నాను, అండ్ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ధనియాల పొడి, ఉప్పు అండ్ గరం మసాలా వేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేసుకున్నాను. సో దీన్ని చక్కగా కలుపుకున్నప్పుడు టమాటోస్ 4 టమాటోస్ కట్ చేసి వేసుకున్నా. ఇది చక్కగా కలిపి ఎస్ ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ బ్లాగ్ స్టార్ట్ చేసి మధ్యలో అన్నీ మర్చిపోయాను చూపించడం. సో ఎనీవేస్ ఈ రెసిపీస్ అన్నీ నా ఛానల్లో డీటెయిల్గా ఉన్నాయి, సో అక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూపిస్తా.
సో మన నాటుకోడి ఈజ్ రెడీ. నాటుకోడి రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మన దాల్చా కుక్ అవుతుంది. సో దాల్చా రెసిపీ కూడా ఉంది ఫ్రెండ్స్. దాల్చా రెసిపీ కూడా మీరు నా ఛానల్లో డీటెయిల్గా చూడొచ్చు. అండ్ ఈ మధ్య నేను ఏం చేశాను తర్వాత ఇది అవుతూ ఉంటుంది. ఇక్కడ పేజా ఫ్రై. ఇంకా ఇప్పుడు నేను రైస్ పెట్టాలి, చపాతీ వేయాలి. నేను అన్నం కూడా బగారన్నం కూడా పెట్టేశాను. షుర్కుర్మా మళ్ళీ ఒకసారి వెయిట్ చేస్తున్నా. పిండి నానపెట్టుకున్నా. ఇది మటన్ ఫ్రై అవుతుంది. సో ఆల్మోస్ట్ డన్. సో ఇఫ్తార్ టైం అవుతుంది కాబట్టి ముందు రోజు ఓపెన్ చేసుకొని మిగతా పనులన్నీ చూసుకుందాం. సో అల్హమ్దులిల్లా రోజా ఓపెన్ చేసేసాము. అండ్ అందరూ నమాజ్లు కూడా చదువుతున్నారు. అండ్ మా బగారన్నం కూడా ఇప్పుడు చూపిస్తా అనిపిస్తుందా. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతాను. సో నేను ఆల్ సెట్ చేసేసాను మొత్తం. అండ్ ఇద్దరే వస్తున్నారు. ఐ కాంట్ వ్లాగ్ అనమాట. సో 2 ప్లేట్స్ పెట్టాను. ఇద్దరే ఉన్నారు. టేబుల్ సెట్ చేసేసాను. సో ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు రాగానే వాళ్ళకి భోజనాలు పెట్టిన తర్వాత మేము చేస్తాం. అండ్ హెల్పర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మేము అందరం ఒకేసారి తింటాం ఇది అయిన తర్వాత. ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడిదక్కడ అంతా అయిపోయింది. పనులు అయిపోయినాయి. ఎక్కడిదక్కడ క్లీన్ చేసాం, వాష్ చేసాం, ఎక్కడిదక్కడ అన్ని పెట్టేసాము, అన్ని చేసి తిన్నాం కూడా. అవును, పిచ్చి ఆకలిస్తూ ఉంది. రోజు ఓపెన్ చేసిందే. ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు మేము తినలేదు. వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడిదక్కడ అన్ని సర్దేసి అని పాపం హెల్పర్స్ కూడా పాపం లేట్ నైట్ వరకు వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఉన్నారు. అన్నీ చేసి వెళ్ళారు పాపం. క్రాకరీస్ కదా, ఎప్పటికక్కడ వాష్ చేయకపోతే పగిలిపోతే టెన్షన్ అనమాట. సో మొత్తం ఎక్కడెక్కడ సర్ది అన్ని మళ్ళీ మార్నింగ్ ఇఫ్తార్కి ఏమున్నాయి అన్ని చూసుకొని చేసుకొని మేము ఫుల్గా తినేసి అల్హమ్దులిల్లా చాలా బాగా అయింది. అన్నారు మా బాజీ కుక్కర్లో అన్ని తుడుచుకొని తినేసి నేను కూడా ఫుల్. నాకు అది అలవాటు అండి. కర్రీస్ వండిన తర్వాత తీస్తాం కదా గిన్నెలో, ఆ కుక్కర్ కానీ ఆ గిన్నెలో కానీ ఇంత అన్నం వేసుకొని తుడుచుకొని తినేస్తాం. చాలా టేస్టీగా ఉంటది. ఎంత మందికి అలవాటు ఉందో చెప్పండి. నాకైతే ఉంది. నేను అంటే షేమ్లెస్ గా చెప్తాను. నేను ఐ డోంట్ ఫీల్ షేమ్ ఇన్ దట్. బిందాస్ గా తింటాను అనమాట. సో ఎంత మందికి అలవాటు ఉందో చెప్పండి. నాకు ఉంది. ఫస్ట్ నేను కూడా తినేస్తాను. నేను కూడా అలాగే తింటాను. అన్నం కూడా తీసేసి కింద అన్నం ఉంటది కదా, అది కూడా ఇట్లా చేతితో ఇట్లా చేసుకొని దాంట్లో వేసుకొని మొత్తం తుడిచేసి తింటాం. అది సో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ లో చెప్పండి. ఐ హోప్ మీ అందరు రోజాస్ మంచిగా అవుతున్నాయని ఆశిస్తున్నా. అల్హమ్దులిల్లా టుడే ఇస్ ద 15th రోజా కంప్లీట్ అయ్యి 15 days అయిపోయాయండి. చూస్తూ ఇంకా 15 days ఇలాగే వెళ్ళిపోతాయి. అల్హమ్దులిల్లా. అండ్ యా, నా వ్లాగ్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.